అది దాంతోపాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ గారు మాకు పదే పదే చెప్పేది, కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు తలదూర్చొద్దు, మనం కొన్ని విషయాల్లో అసలు ఏలు పెట్టొద్దు అని చెప్పేది. అంటే మాకు కొన్ని విషయాలు ముఖ్యంగా వారు చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. వారు మాకు చైనా ఉదాహరణ ఇచ్చేది, చైనా గురించి చెప్పేది. మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి, అంటే మీరు అందరూ కూడా ఇక్కడ సీనియర్ నాయకులు, కార్మిక రంగంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, కాబట్టి క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను లేట్ కూడా అవుతుంది, షుగర్ పేషెంట్లు కూడా ఉండొచ్చు. చైనా, భారతదేశం రెండిటి యొక్క ఎకానమీ సైజు అంటే ఓవరాల్ సంపద చూసుకుంటే 1980వ దశకంలో 1985 దాకా ఇండియానే పెద్దది. జీడిపి పరంగా చూసుకుంటే, సంపద పరంగా చూసుకుంటే భారతదేశం చైనా కంటే పెద్దది. కానీ 85 తర్వాత చైనా వేగం అందుకొని గత 40 ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన ఎకానమీ సైజ్ ఎంత అంటే మన జీడిపి సైజు 4 ట్రిలియన్లు, చైనాది 20 ట్రిలియన్లు. అంటే మనకంటే 5 రెట్లు పెద్ద దేశం అయిపోయింది. మరి ఎట్లా మనకంటే వెనుక ఉన్న చైనా 4 దశాబ్దాల్లో మనకంటే 5 రెట్లు ఎట్లా పెరిగింది? మరి జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు మనం సేము. మరి ఎందుకు ముందుకు పోయింది, ఎందుకు వెనుకకు పోయింది అంటే, ఇక చైనా ఇటువంటి విషయాల మీద చర్చ పెట్టుకున్నది. చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం, మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం, వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకుందాం, మహిళలకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది, అన్ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశము, ఎక్కడైతే లాభం వచ్చే రంగాలు ఉంటాయో అక్కడ అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎక్కడైతే నష్టం వస్తుందని తెలుసో, నష్టం వచ్చినా తప్పదు అని తెలుసో, అక్కడేం చేసినారు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే వాటి నష్టాలను కూడా భరాయించుకొని. ఇందాక మా మిత్రులు ఆర్టీసీ నుంచి వచ్చిన వెంకటేశ్వర గారు కదా, వెంకటేశ్వర గారు అన్నారు లాస్లో ఉన్నది కార్పొరేషన్, లాస్ ఉంటుంది. ప్రజా రవాణా అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత. లాస్ ఉండకుంటే అందులో లాభం రాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అందుకే ఏం చేస్తారు, ప్రాధాన్యతలు నిర్మించుకున్నారు. ఏ రంగంలో నష్టం వచ్చినా ప్రభుత్వం భరాయించాలి, ఏ రంగంలో లాభం వస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇది జరిగింది చర్చ. అందుకే చైనా మనకంటే 5 రెట్లు ముంగటికి పోయింది. మనమేమో పనికిమాల పంచాయతీలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎవరేం తినాలి, ఎవరేం తాగాలి, ఎవరేం మాట్లాడాలి, ఎవరే దేవునికి మొక్కాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరి కులమైంది, ఎవరి మతమైంది, ఈ పిచ్చిలొల్లిలా మనం ఇక్కడ ఉండిపోయినాం, వాళ్ళు ఎక్కడికో ముంగటికి వెళ్ళిపోయినారు. ఇవాళ వాస్తవం ఏంది అంటే, బాధ అనిపించినా ఇంకో